జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 37వ శ్లోకము. కస్మాచ్చ తే నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోపి ఆదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సత్ అసత్ తత్పరం యత్. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో విశ్వరూపాన్ని సందర్శించిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓ శ్రీకృష్ణ, ఓ మహాత్మా, నువ్వు చాలా గొప్పవాడివి. ఓ కృష్ణ, చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఆది కారణమైనటువంటి వాడివి నువ్వు. అందుకనే ఇక బ్రహ్మాదులందరూ ఎట్లా నమస్కరించకుండా ఉంటారు కృష్ణ నీకు? ఓ కృష్ణ, నువ్వు అపరిచ్ఛిన్నమైనటువంటి వాడివి. బ్రహ్మాది దేవతలందరికీ నువ్వే ప్రభువువి. సకల జగత్తు అంతా నిత్యము వ్యాపించి ఉండేటటువంటి వాడివి నువ్వు. ఓ శ్రీకృష్ణ, ఈ జీవుల కంటే ప్రకృతి కంటే ముక్తుల కంటే పరమైనటువంటి ఉత్తమమైనటువంటి వాడివి నువ్వు అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని శ్రీకృష్ణ వైభవాన్ని తాను జ్ఞాపకం చేసుకుంటూ పరమాత్మను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్పవాడివి కనుకనే బ్రహ్మాది దేవతలంతా కూడా సిద్ధపురుషులంతా కూడా నీకు నమస్కరిస్తూ ఉంటారు, నిన్ను స్తోత్రము చేస్తూ ఉంటారు, నిన్ను స్తోత్రము చేయటములో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇంత గొప్పవాడివి కనుకనే నిన్ను చూసి రాక్షసులంతా పారిపోతూ ఉంటారు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా శ్రీకృష్ణ వైభవాన్ని అర్జునుడిలాగానే మనసారా భావన చేస్తూ ప్రార్థన చేస్తూ శ్రీమన్నారాయణుడే పురుషోత్తముడు కనుక బ్రహ్మాది దేవతలంతా ఆ శ్రీమన్నారాయణుడికే నమస్కరిస్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని గ్రహిస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ అర్జునుడిలాగా మనం కూడా శ్రీమన్నారాయణుడిని శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది.
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 189వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, అఘాసురుడి నోటిలోనికి ప్రవేశించినటువంటి గోపాలకుల రక్షణ, అఘాసురుడి వధ, ఈ 2 కార్యాలు ద్వయం కథం స్యాదితి సంవిచింత్య, ఈ 2 కార్యములను ఒకేసారి ఎట్లా చేయాలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అశేష దృక్ హరిహి, అనంతశక్తి సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక నిర్ణయానికి వచ్చి అవిసత్ తుండం, ఆ దానవుని, ఆ అఘాసురుని, ఆ కొండ చిలువ నోటిలోనికి ప్రవేశించాడు. అది చూచి తదా
ఘనచ్ఛదాః దేవాః భయాత్ హా హా ఇతి చుక్రుషుః. మేఘముల చాటున ఉన్నటువంటి దేవతలంతా కృష్ణుడు కొండ చిలువ నోటిలోనికి ప్రవేశించడాన్ని చూసి ఒక్కసారిగా భయముతో హాహాకారాలు చేశారు. కానీ అఘాసురుని బంధువులు కంసాదులందరూ ఆనందించారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు లోనికి ప్రవేశించగానే ఆ అఘాసురుడు తన దవడలను దగ్గరగా చేర్చి అందరినీ నుగ్గు చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ భగవానుడేమో ఆ అఘాసురుని కంఠములోనికి వెళ్ళి అక్కడ తరసావవృధే, అక్కడ వెంటనే పెరగటం మొదలు పెట్టాడు. ఇక ఆ కొండ చిలువ నోరు మూతపడటం లేదు. ఊపిరి వెడలక కడుపున వాపు వదవిన పాము ప్రాణవాతంబులు సంతాపించి, కృష్ణుడు కంఠములో పెరుగుతూ ఉండటం వలన ఆ పాముకు, ఆ కొండ చిలువకు ఊపిరి ఆడటం లేదు. లోపలకు వెళ్ళినటువంటి గాలి బయటకు రావటం లేదు. ఆ పాము కడుపు ఉబ్బిపోయింది. కళ్ళు గిరగిరా తిరుగుతూ ఉన్నాయి. ఇటు అటు కొట్టుకుంటూ ఉన్నాడు. ప్రాణవాయువులు లోపల తుకతుకలాడుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 37వ శ్లోకము. కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే. అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్ తత్పరం యత్. కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే. అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్ తత్పరం యత్. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.